ఇంటింటా వెలుగులు నింపే దీపావళిని ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజలు చేస్తున్నారు. సాయంత్రం పిల్లలతో కలిసి బాణసంచా కాల్చేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ వాతావరణం వరకు బాగానే ఉన్నా ఏటా టపాసుల ధర పెరగడంతో సరుకులు కొనాలంటేనే జనం జంకుతున్నారు. అధిక ధరల కారణంగా ఈ సంవత్సరం దుకాణాలు వెలవెలబోతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పండుగ దీపావళి. పండుగ రోజు ఉదయాన్నే పూజలు చేయడం, మధ్యాహ్నం పిండి వంటకాలు ఆరగించడం, సాయంత్రం బాణాసంచా కాల్చడం ఆనవాయితీ. వెలుగు జిలుగుల మధ్య సాగే దివ్యల పండుగ నాడు చిన్నా పెద్ద టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. కానీ ఈసారి టపాసులు కొనేందుకు ప్రజలు జంకుతున్నారు. ధరలు ఆకాశాన్నంటుతుండడమే ఇందుకు కారణం. ధరల ప్రభావంతో ఈ ఏడాది కొనుగోళ్లు సైతం తగ్గాయి. 75% ప్లస్ 10% అంటున్నారు రేట్లు. ఒక్క స్టాల్ ఒక రకం, ఒకసారి 80% అంటున్నారు, ఒకసారి 70% అన్నారు. రేట్లు అయితే బాగా పెరుగుగానే ఉన్నాయి. నేను తప్పదు కాబట్టి కొనాలి. సో 3000 అలా కొనుక్కుంటే ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం క్రాకర్స్ కూడా అంతగా ఆశించినట్లు లేదు, అందులో నేను తక్కువగా ఉన్నాను. ఈ ప్యాకెట్ 1110 రూపాయలు. ఒక్కళ్ళు కాల్చుతారు. ఏవో 32 ఐటమ్స్ ఎన్ని ఉంటాయంట, అన్ని చిన్న చిన్న ఐటమ్స్. ఇలా నానా ఇబ్బందులు పెడితే ప్రజలు ఎలా బతుకుతారు? కింద సంవత్సరం బాగుంది కానీ ఈ సంవత్సరం అసలు ఏముందో కొనుక్కోలేకపోతున్నారు. ఏం కొనుక్కుంటారు? బాణాసంచా అమ్మకాల కోసం విజయవాడలో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. భవానీ ద్వీపం, పడమట సహా పలు మైదానాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసింది. అక్కడి టపాసుల ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి రేట్లు భారీగా పెరిగాయంటున్నారు. పెరిగినటువంటి ధరలకి ఇప్పుడు పండుగ చేసుకోవడం అనేది చాలా కష్టతర సాధ్యం కనిపిస్తుందండి. ఒక క్రాకర్స్ పెట్టి వచ్చేసి 200 రూపాయలు తీసుకున్నారండి. ఫ్యామిలీతో కలిపి ఎంత కష్టపడి తీసుకోవాలంటే ఇది చాలా కష్టంగా కనబడుతుందండి. ప్రతిదీ హైక్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఇవ్వాలి మేము కస్టమర్లకి? ఎంత అమ్మితే ఎంత వస్తుంది? ఎంత పర్సెంటేజ్ వస్తుందండి? అందరికీ తెలిసింది ఇది. చాలా సరిగ్గా ఇప్పుడు తర్వాత సరుకు మిగిలిపోయింది ఈ దీనివల్ల. అది ఎక్కడ పెట్టుకోవాలి? విజయనగరంలో దీపావళి మోతలు వినిపించడం లేదు. గతేడాది కంటే ప్రస్తుతం బాణాసంచా ధరలు 30% పెరగడంతో కొనుగోలుదారుల సంఖ్య తగ్గింది. జిల్లా వ్యాప్తంగా దీపావళి రోజుల్లో 10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. తుపాను హెచ్చరికలు సహా పెరిగిన ధరలతో అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే ఐటమ్ చూసుకుంటే 70 రూపాయలకి వచ్చింది, ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్నారు. మిగతా ఐటమ్స్ కూడా ఒక్కొక్కటి 100 రూపీస్ ఉన్నది 125 పెరిగింది. యావరేజ్ మనం చూసుకుంటే 25% వరకు ఇంక్రీజ్ అయిందండి. ఐటమ్ 35 ఒక అగ్గిపెట్టి. లాస్ట్ ఇయర్ ఇదే 15-20 వచ్చిందండి. ఇది 20-30% పెరిగింది. ఈ పండుగ కాస్ట్లీ దీపావళిగా జరుపుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ప్రతి ఐటమ్ మీద కూడా ఒక 30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు పెరుగుతుందండి. ఈ మెటీరియల్ అంతా 2000 రూపాయలండి. బాగా పెరిగిందండి. సామాన్లు అయితే బతకడం కష్టం. ఈ పార్టీ చాలా బిజీగా ఉండాలి, కానీ అంత బిజీ లేదు. హోల్సేల్, రిటైల్ కూడా. మాకు లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 30% ఇంక్రీజ్ అయింది. వినియోగదారులు కూడా మరి భారం వాళ్ళ మీద పడుతుంది కదా. ఎక్కడ పెరిగినా భారం వినియోగదారుల మీద పడుతుంది. ముందు అవరేజ్ 30%. పండగ వేళ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.